మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కొంకేన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. నగరంలోని కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ భవనంలో ఆదివారం రాత్రి నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కొంకేన ట్రస్ట్ చైర్మన్ కొంకేన మురళీధర్, ట్రస్ట్ సభ్యులు కొంకేన వేణుగోపాల్, జేసీస్ అధ్యక్షులు తమ్మినేని ఉషారాణి చేతుల మీదుగా సన్మానించారు. సత్కారం అందుకున్న వారిలో వివిధ రంగాలకు చెందిన మహిళలు, గృహిణులు, సకల భక్తుల అరుణకుమారి, బోయిన సరోజిని, జామి రాధాగౌరి, శశికళ, వారాడ భాగ్యలక్ష్మి, తంగుడు సీతారత్నం, యాలాల, ఇందిర, ఆర్ మహాలక్ష్మి, సిహెచ్ సంధ్యారాణి, పంచాది లక్ష్మి, సీనియర్ పాత్రికేయుడు ఎస్ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. మారుతి వాకర్స్ పథకాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నటువంటి దయాశ్రీధన్ పెద్దలు, మన వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ మారుతి వాకర్స్ నాగేశ్వర గారు, మా ప్రజెంట్ అధ్యక్షుడు నారాయణమూర్తి గారు, సెక్రటరీ గారు, మా క్యాబినెట్ సెక్రటరీ బసవరాజు మహేష్ గారు, మా సంజయరామయ్య, మా తమ్ముడు వేణుగోపాల్, మా ముందుకు వచ్చిన అనేక క్లబ్లను చేస్తున్న ట్రైబల్ ఏరియాలో ఎక్కువ పనిచేసి వచ్చారు, రిటైర్డ్ టీచర్ కాబట్టి దగ్గర మహేష్ గారికి, వాసు గారికి సిద్ధంగా చెప్తున్నాయి. ఓంకారేశ్వర పక్కన కూర్చున్నా ఓంకారేశ్వర గారికి వచ్చిన డౌట్ 86 సుమారు అనేక తేడాలు. ఈ 4 దశాబ్దాల కాలంలో మన ఏపీలో వైజాగ్లో బీచ్ రోడ్లో పుట్టిన క్లబ్ ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 1700 క్లబ్లు విస్తరించి విదేశాలకు వెళ్ళిపోయి 4,70,00,000 5 కోట్లు రీచ్ అవుతుంది. దగ్గర మోరనేది మన తాలూకా ట్రస్ట్ నిధి, వాకర్స్ ఇంటర్నేషనల్ తాలూకా ట్రస్ట్ నిధి 5 కోట్లు రీచ్ అవుతుంది. ఈ 5 కోట్ల రూపాయలు కూడా ఎంజీఎఫ్ మహాత్మా గాంధీ ఫెలోషిప్ ద్వారా వచ్చిన డబ్బులే. మనం కట్టే 10,000 2,000 ఇప్పుడు మనం సంజయ్ గారు చెప్పినట్టు 2,000 సంపాదించుకుని 8,000 కడితే మనం కట్టిన 8,000 శ్రీకాకుళం జిల్లా మారుతి వాకర్స్ క్లబ్ సభ్యులు కట్టామనుకో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే సేవలో మనం భాగస్వామ్యం అవుతున్నాం. అది మన సంతృప్తి. ఒక శ్రీకాకుళంకో విజయనగరం జిల్లాకు కాదు. ఇది ఎంజీఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వాకర్స్ ఇంటర్నేషనల్ చేస్తున్నటువంటి సేవల్లో మన భాగస్వామ్యం ఉంటుందనే సంతృప్తి మనకు కలుగుతుంది. అవకాశం ఉన్నటువంటి పెద్దలు, మానవతను చాటుకునే మహోన్నతులందరూ కూడా దయచేసి ఈ 50 సంవత్సరంలో 25-26లో ఎక్కువ సంఖ్యలో ఎంజీఎఫ్ ఈరోజు ఈ కొత్త కార్యక్రమం సముద్రమైన వ్యక్తులు ఉన్నారు. తప్పనిసరిగా మన నాగేశ్వర గారు, అదేవిధంగా మన సెక్రటరీ గారు, వాళ్ళతో కూడా మిగతా బాడీ మంచి మంచి కార్యక్రమాలు చేసి మారుతి వాకర్స్ డిజైన్ చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మా స్టార్ వాకర్స్ క్లబ్ లో అచీవ్మెంట్ ఏం కాదు. మార్నింగ్ లో ఇస్తే ముందు రోజు బ్యాటింగ్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలు క్రోడీకరించుకొని ఈ గుప్త గారు లాంటి పెద్దలు, మా ఇంద్ర ప్రసాద్ గారు, మా రవిస్తున్నాం ఇదే తరహాలో ఈరోజు సత్యనారాయణ మేష మా గుడ్ల జగ్గార గారు ప్రెసిడెంట్ గారు రావడం, ఆయన 3 దశాబ్దాలు విజయ ప్రాంతాలు పనిచేశారు. ఆయన సోదరులు డిఎంహెచ్ మన జిల్లాలో చేశారు, రామూర్తి గారు, గుడ్ల రామూర్తి గారు. అందుకు చక్కగా భవిష్యత్తులో అన్ని క్లబ్లు కూడా శ్రీకాకుళం నగరాభివృద్ధిలో ఎలాగైతే మనం భాగస్వామ్యం అవుతున్నామో భవిష్యత్తులో కూడా ఈ జిల్లా వాకర్స్ ఇంటర్నేషనల్ కి పుట్టినీళ్ళు లాంటి పేరుగాంచాలని కోరుకుంటూ అటు భారతీయపురం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు కలిపి గవర్నర్ క్యాడర్ 102 సంస్థ రాక మనం ఎప్పటి నుంచో కోరిక మురళీ గారికి వచ్చింది. మురళీ గారి వ్యవహారం మీకు చెప్పట్లేదు. బయట ఏ ప్రోగ్రాం చూసిపోయి మనస్తత్వం ఉన్న వ్యక్తి మా పెద్ద ముందు నాకు కామరాజు గారు తమిళనాడు అందరికీ ఆరాధ్య దైవం, మా గురువు గారు. ఆయన అంబేద్కర్ సృష్టించారు. మేము విద్యార్థులు ఆయన దగ్గర. దయచేసి మా పెద్దలందరికీ ఒకసారి మీరు రిక్వెస్ట్ చేస్తే ప్లాట్ఫామ్ ఉంది. మన వ్యక్తిగత ఆరోగ్యమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో మనందరం భాగస్వామ్యం ఉంటున్నామనే సంతృప్తి కోసం ఈరోజు మనం ఆ విధంగా భావించి అదే పందాలో భవిష్యత్తులో ఫైనాన్స్ అంటే క్లబ్బులు బలోపేతం అవ్వాలి, ఆర్థికంగా క్లబ్బులు బలోపేతం కావాలి. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ కొత్త కార్యవర్గానికి మనసా వాచా అభివృద్ధి తెలియజేసుకుంటూ సెలవు. వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి జిల్లా గవర్నర్, పూర్వ గవర్నర్లు, వేదికపై ఉన్నటువంటి ప్రతినిధులందరికీ, ఎదురుగా ఉన్నటువంటి ప్రతినిధులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను.
వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ గురించి చెప్పాలంటే ఈ సంస్థ వ్యవస్థాపకులతో మాకు కాస్త అనుబంధం ఉంది. అప్పటికే ఈ సంస్థ ఏర్పడింది కానీ మేము చాలా చిన్న వయసులోనే నేను మా నాయుడు మేమందరం పాత్రికేయ వృత్తిలో 96లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఈ సంస్థ వ్యవస్థాపకులు వారు విశాఖపట్నం నుంచి పార్లమెంట్కి పోటీ చేశారు. అప్పటికే ఆయన మంత్రిగా కొంతకాలం చేసిన వ్యక్తి, ఎన్నో విద్యా సంస్థలు నడిపి అనుకోకుండా ఆ ఎన్నికల సందర్భంలో నేను అప్పుడు ఆంధ్రభూమిలో పనిచేసేవాడిని. ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ సంస్థ తరఫున మాకు విశాఖపట్నంలో కూడా ఎలక్షన్ కవరేజ్ పంపిస్తే ఆ రకంగా వారితో మాకు కొంత పనిచేసి ప్రపంచం నలుమూలల ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు తయారు చేసినటువంటి అల్వార్ దాస్ గారు ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు మన దేశంలో శ్రీకారం చుట్టి ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఇది చాలా గొప్ప పరిణామం. అందువల్ల మన ఇది 100% ఆనందంగా ఉంది. మరి ఇక్కడ అత్యున్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తులు కానీ సంఘ కార్యకలాపాలు వచ్చినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి అందరిలో ఒకరిగా కలిసిపోయేటటువంటి ఈరోజు మారుతి వాకర్స్ యోగా వాకింగ్ రెండు కూడా అదొక 3 రోజులు ఇక 4 రోజులు చేసినా కూడా ఇటు యోగా కార్యక్రమంలో అయినా వాకింగ్ లో అయినా